నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. గుంటనక్కలు మొత్తం గుంపు కట్టేశాయి. పాత్రికేయ ముసుగులు తొలిగాయి, మేధావుల ముసుగులు తొలిగాయి. తామంతా పచ్చమూకే అని తేల్చేసిన ప్రజా వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి. ఎన్నికల సంగ్రామంలో పచ్చముఠా కుతంత్రాలకు పదును పెడుతున్న వేళ ఎన్నికల ప్రచార భేరీ మోగించడానికి సై అనేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక మిగిలింది కేవలం గంటలు మాత్రమే. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ నెరవేర్చి జనంలోకి వెళుతోన్న జననేత యాత్రకి ఇక మిగిలింది కేవలం గంటలు మాత్రమే. దుష్ట చతుష్టయపు దుర్మార్గపు కుట్రలను బద్దలు కొట్టేందుకు ఉరకలెత్తే యాత్రకి ఇక మిగిలింది కేవలం గంటలు మాత్రమే. విద్వేష రాజకీయాల వెన్ను విరిచి 5.5 కోట్ల మందికి అభయమిచ్చే యాత్రకి ఇక మిగిలింది కేవలం గంటలు మాత్రమే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏపీలో జరుగుతోంది కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, 5.5 కోట్ల మంది ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టేసిన కూటమికి జనరంజక పాలనతో దేశమంతా ఏపీ వైపు చూసేలా చేసిన జగన్కి మధ్య సాగుతున్న సమరం ఇది. కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ గద్దెనెక్కడానికి కాచుకొని చూస్తున్న కౌరవ మూకకి, సంక్షేమాభివృద్ధికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన జగన్మోహనుడికి మధ్య జరుగుతున్న సమరం ఇది. వందల కొద్దీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాయల మరాఠీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జననేతకి మధ్య సాగుతోన్న సమరం ఇది. పేదలకు పెత్తందారులకు మధ్య నడుస్తోన్న సమరం ఇది. కాదు, ప్రజలకు పెత్తందారులకు మధ్య నడుస్తోన్న సమరం ఇది. ఏపీ ప్రజల భవిష్యత్తుని మరింత గొప్పగా తీర్చిదిద్దటానికి మరో చారిత్రక విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార భేరీ ముగిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశమంతా ఎన్నికల ఫీవర్ కాస్తగా పెరుగుతోంది. కానీ ఏపీలో జరుగుతోంది కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్తును కమ్మేయాలని చూస్తున్న కౌరవ మూకతో వైఎస్ జగన్ సాగిస్తున్న సమరం ఇది. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలి కొదిలేసి 2014 నుంచి 5 ఏళ్ల పాటు స్కామ్లతో సహవాసం చేసిన కూటమితో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యుద్ధం ఇది. అధికారం మీద యావతో జనరంజక పాలనపై విషం కక్కే ఎల్లో మీడియా కోరలు పీకడానికి జననేత చేస్తున్న యుద్ధం ఇది. మంచికి చెడుకి, పేదలకు పెత్తందారులకు, ప్రజలకు దోపిడీదారులకు మధ్య నడుస్తోన్న యుద్ధం ఇది. ఈ సమరానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను సన్నద్ధం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడిక ప్రజాక్షేత్రంలోకి ప్రజానేత అడుగుపెట్టేశారు. కౌరవమూక కుట్రలు బద్దలు కొట్టేందుకు ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా. ప్రజలకు మొహం చూపించడానికి కూడా చెల్లక, ప్రజలంతా తమను చీకొడుతున్నారని తెలిసి ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో టీడీపీ, జనసేన ఉన్న సమయంలోనే ఎన్నికల శంఖారావం పూరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 4 సిద్ధం సభలు ఏపీలో ప్రజలు ఎటువైపు ఉన్నారో చెప్పకనే చెప్పాయి. వై నాట్ 175 అన్న వైఎస్ జగన్ నినాదం రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తే ప్రజాక్షేత్రాన్ని ఉత్సాహంతో నింపేసింది. సంక్షేమాభివృద్ధిపై కౌరవ మూక చేస్తున్న దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సామాన్య ప్రజలే వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్లు అని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ జనం పార్టీ, ప్రజలే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అలాంటప్పుడు కార్యకర్తల కోసం సభ ఏర్పాటు చేస్తే సామాన్య ప్రజలు ఎందుకు దూరంగా ఉంటారు? ఇది మా పార్టీ, ఇది మా సభ అంటూ రాప్తాడు సిద్ధం సభని జన సమూహం ముంచెత్తితే దేశం మొత్తం నివ్వెరపోయి చూసింది. భీమిలి, ఏలూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు కేవలం వైఎస్ఆర్సీపీ సత్తాని మాత్రమే చాటలేదు. ఏపీలో ప్రజాభిప్రాయం ఏంటో ఈ సభలు తేల్చి చెప్పాయి. పచ్చముఠాకి 2019 ఎన్నికలకు మించిన ఘోరమైన అవమానం తప్పదని స్పష్టం చేశాయి. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడి వైపు ప్రజలెంత బలంగా నిలబడతారో కళ్లకు కట్టినట్టు చూపించాయి. సిద్ధం సభలతో ఎన్నికల శంఖారావం పూరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఇడుపు
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం 10:56 తాడేపల్లిలోని నివాసం నుండి కడప వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మధ్యాహ్నం 1 నుంచి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. వేంపల్లి, విఎన్పల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు యాత్ర ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. రాత్రి ఆళ్లగడ్డలో బస చేస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎన్నికల ముందు ఏదైతే పాదయాత్రలో చెప్పారో ఆ పాదయాత్ర మీరే అన్నారు ఇందాక, ట్రెండ్ సెటర్ అని చెప్పి. పాదయాత్ర ఒక చరిత్రే, ఆ తర్వాత పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ఒక చరిత్రే. ఇప్పుడు ఈ బస్సు యాత్ర కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ మాదిరే. ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతాయి. మేము తప్పనిసరిగా 151 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. 5 ఏళ్ల క్రితం ఇది కేవలం నినాదం మాత్రమే. కానీ తన పాలనతో ఈ నినాదాన్ని నిజం చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. ప్రజాక్షేత్రంలోకి వస్తే జన సునామీ తప్పదు. 2017 నవంబర్ 6న జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల కోసం జగన్ ఎంతగా తపిస్తారో చూపించింది. లక్షల మంది ప్రజలు జగన్ అడుగుల వెనుక అడుగులేశారు. ఆ పాదయాత్రలో పాల్గొనడానికి ఊళ్లకు ఊళ్లే కదిలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ బస్సు యాత్రతో జన సునామీని మరోసారి దేశమంతా చూడబోతోంది. జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని బస్సు యాత్ర సాగుతుంది. ప్రతి జిల్లాలోనూ కనీసం 3 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కానీ అక్కడ ఉన్నది జననేత జగన్. దీంతో తమ నాయకుడిని చూడడానికి, తమ పాలకుడిని ఆశీర్వదించడానికి, బస్సు యాత్రలో భాగం కావడానికి జన సునామీ ఎగసిపడడం ఖాయం. కుట్రలు, దిగజారుడుతనం, హామీల వర్షం, ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవటం. ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ నాయకులు చేయనిదంటూ ఉండదు. ఇక చంద్రబాబు లాంటి నాయకుడు ప్రజలను వంచడానికి చేసే నక్కజిత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ నా వల్ల మీకు, మీ కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అన్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ధీమా వెనుక 5 ఏళ్లుగా ఏపీ అభివృద్ధి కోసం జగన్ పడిన తపన ఉంది. ప్రజల సంక్షేమం కోసం జగన్ అమలు చేసిన పథకాలున్నాయి. ఏపీ భవిష్యత్తు కోసం పాలనలో జగన్ తెచ్చిన సంస్కరణలు ఉన్నాయి. అన్నింటికీ మించి 5.5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు జగన్కి ఉన్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయటం మాత్రమే కాదు, చెప్పినవన్నీ చేసిన విషయాన్ని బస్సు యాత్రలో ప్రజలకు మరోసారి గుర్తు చేయనున్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ అనే నేను 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసింది. అంటే మిగిలింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేసరికి ఏపీ ఖజానాలో చంద్రబాబు మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్న జగన్ పాలనలో అద్భుతాలు చేశారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నో హామీలిస్తాయి. అవసరం తీరిన తర్వాత వాటి ఊసే ఎత్తవు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఆ మాటకొస్తే చెప్పనివి కూడా చేసి చూపించారు. మేనిఫెస్టో అంటే ఎన్నికల వేళ ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక సాధనం కాదని, మేనిఫెస్టోకి మత గ్రంథాల పవిత్ర హోదాని ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ 5 ఏళ్ల పాటు చేసిన పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను బస్సు యాత్రలో ప్రజలకు మరోసారి వివరించనున్నారు జగన్. నిజానికి అటు అభివృద్ధిలో, ఇటు సంక్షేమంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు సాధారణమైనవి కావు.
వాటి ఫలితాలను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. తమ జీవితాల్లో వచ్చిన ప్రతి మార్పుని ఆస్వాదిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో నేను ఇవన్నీ చేశానని జగన్ ప్రత్యేకంగా ప్రజలకు చెప్పక్కర్లేదని, ప్రతి మార్పు, ప్రతి సంస్కరణ 5.5 కోట్ల మంది ప్రజలకు పూర్తిగా తెలుసని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 32 లక్షల ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. 20 లక్షలకు పైగా ఇళ్లని నిర్మించారు. 73,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థని సమూలంగా మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చారు. పేదలకు అందని ద్రాక్షగా ఉన్న అత్యున్నత విద్యని అందుబాటులోకి తెచ్చారు. కొత్త ఆస్పత్రులొచ్చాయి. ఇంటి గుమ్మం ముందుకే పరిపాలన వచ్చింది. నవరత్నాల నుంచి మొదలు పెడితే అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. గత 58 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో అన్ని వర్గాల పేదల ఖాతాల్లో 2.7 లక్షల కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో 1.79 లక్షల కోట్ల రూపాయలు, వెరసి 4.49 లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చడం ద్వారా అన్ని వర్గాల పేదల అభివృద్ధికి ఊతమిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి ఏపీలోని 4.25 కోట్ల మంది ప్రజలకు అభయమిచ్చిన ఆరోగ్య బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనలో ఎంఓయూలు, ఫోటోలకు పరిమితమైతే వైఎస్ జగన్ పాలనలో వాస్తవ రూపం దాల్చిన పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. జీఎంఆర్ నుండి జిందాల్ వరకు, అంబానీ నుండి అదానీల వంటి పారిశ్రామికవేత్తలే కాకుండా ప్రధాని మోదీ సైతం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో 386 పెట్టుబడుల ఒప్పందాల ద్వారా 13.11 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్. గుజరాత్ లో తప్ప దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో జరిగే పెట్టుబడుల సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విశాఖ సమిట్ కి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాలను అమల్లోకి తీసుకురావడం ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 33 యూనిట్లు ఉత్పత్తులు ప్రారంభించగా మరో 94 ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. విశాఖ బ్రాండ్ ఇమేజ్ అటు పరిశ్రమలతో పాటు ఇటు అంతర్జాతీయ ఐటీ సంస్థలను ఆకర్షిస్తోంది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు 32,000 కోట్ల రూపాయలు. అయితే జగన్ పాలనలో ఏపీకి వచ్చిన వాస్తవ పెట్టుబడులు 1,00,000 కోట్ల రూపాయలు. ఏపీలో గణనీయంగా పేదరికం తగ్గిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేశాయి. ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే గత 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీ సాధించింది. ఈ 5 ఏళ్లలో కేవలం ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 36,000 కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ కల్పించిన ఉద్యోగాలు 6,31,906. వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపు విప్లవ శంఖారావం దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో కనిపిస్తున్న అభివృద్ధి, మెరుస్తోన్న పురోగతి పేదల నుంచి ధనవంతుల దాకా అందరిలో సంతృప్తి నింపుతోంది. భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. దీనికి కారణం ఒక్కటే, ప్రభుత్వం ఏం చెయ్యాలన్న దానిపై వైఎస్ జగన్ కి స్పష్టమైన అవగాహన ఉంది. నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. దాన్ని అందుకోవడానికి అవసరమైన ప్రణాళికని డిజైన్ చేయడంలో ఆయన ప్రదర్శించే మెరుపు వేగం, చిత్తశుద్ధి అనితర సాధ్యం. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, వైద్య, ఆరోగ్య రంగాల్లో తెచ్చిన సంస్కరణలు, ఇలా తన పాలనలో ప్రజలకు మేలు చేసిన ప్రతి అంశాన్ని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఈ బస్సు యాత్రలో ఆ ప్రజలకే మరోసారి వివరిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరింత మెరుగైన పాలనకి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. పాత్రికేయ ముసుగులో అభివృద్ధి మీద విషం కక్కుతున్నారు. ప్రజాక్షేత్రంలో జగన్ని ఎదుర్కొనే సత్తా లేక, నిజాయితీ లేక కుటుంబాలనే చీల్చేశారు. ప్రజలు చీకొడుతున్నా నిస్సిగ్గుగా జనరంజక పాలన మీద కుట్రలు చేస్తున్నారు.
ఇదంతా వర్తమానం. మరి ఇదే కూటమి 2014 నుంచి 5 ఏళ్ల పాటు ఏం చేసింది? నమ్మి ఓట్లేసిన పాపానికి రాష్ట్రాన్ని దోచేసింది. స్కామ్ల మీద స్కామ్లు చేసింది. ఏపీని అంధకారంలోకి నెట్టేసింది. చేయాల్సిన అరాచకాలను చేసేసి అంతకు మించి కుతంత్రాలకు ప్రస్తుతం పదును పెడుతూ జగన్ ముందు పిల్లి ముగ్గలేస్తోంది కౌరవమూక. విద్వేష రాజకీయాల వెన్ను విరిచి 5.5 కోట్ల మందికి అభయం ఇవ్వటం కూడా బస్సు యాత్ర లక్ష్యాల్లో ఒకటి. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం మాత్రమే కాదు, చెప్పనివి కూడా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన పాలనలో, సంక్షేమంలో, అభివృద్ధిలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను ప్రజలకు వివరించడంతో పాటు ఈ బస్సు యాత్రలో విద్వేష రాజకీయాల వెన్ను విరిచి 5.5 కోట్ల మందికి అభయం ఇవ్వనున్నారు జగన్. మరోసారి ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి అధికారాన్ని సంపాదించి ఏపీని అల్లకల్లోలం చేయటానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టేశాయి. ప్రజలంటే పట్టదు, ప్రజా సంక్షేమం అంటే పట్టదు, అభివృద్ధి అంటే గిట్టనే గిట్టదు. అధికారంలో ఉన్నన్నాళ్లు స్కాముల మీద స్కాములు చేసి లక్షల కోట్లు స్వాహా చేయటం, విజనరీ ముసుగులో ఎల్లో మీడియా అండదండలతో అభివృద్ధి జరిగిపోతుందని ప్రజలను మాయ చేయటం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటిదాకా చేసింది అదే. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 3 నెలల్లోనే స్కిల్ స్కామ్ కి స్కెచ్ గీసిన ఘనుడు చంద్రబాబు. అవినీతి చేయటంలో కొంచెం ఆలస్యాన్ని కూడా భరించలేని నయవంచక చంద్రబాబు ఇప్పుడు మళ్లీ జనసేన, టీడీపీలతో కలిసి ప్రజల ముందుకొచ్చారు. నాడు ఈ కూటమి ఏపీని చీకట్లోకి నెట్టేయటం నుంచి చెలరేగిపోయి చేసిన ఆర్థిక అరాచకాలను కూడా బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకి ఒక ప్రాతిపదిక అంటూ లేదు, ఒక సిద్ధాంతం అంటూ లేదు, నైతికత అన్నదే లేదు. అధికారమే లక్ష్యంగా 2014లో పొత్తుకి సై అన్నారు. హామీల వర్షాన్ని కురిపించారు. ప్రత్యేక హోదా నుంచి మొదలు పెడితే ఆ హామీల జాబితా చాలా పెద్దది. ఎన్నికల్లో గెలిచి మోదీ ప్రధాని అయ్యారు, చంద్రబాబు సీఎం అయ్యారు, పవన్ కు ప్యాకేజీ వచ్చింది. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీ సంగతేంటని మోదీని నిలదీసిన పాపాన పోలేదు చంద్రబాబు. పైగా ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదానే తాకట్టు పెట్టేశారు. గెలిస్తే ఫలానా చేస్తానంటూ 650కి పైగా హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారు చంద్రబాబు. ఆ హామీల సంగతేంటని అటు మోదీ కూడా చంద్రబాబును ప్రశ్నించలేదు. పార్టీలు వేరైనా వీళ్ళొక కూటమిగా ప్రజల ముందుకొస్తేనే వీళ్ళని నమ్మి నాడు ప్రజలు గెలిపించారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించలేదు. కొన్నాళ్లకు ఆ పొత్తు కూడా కొండెక్కేసింది. అధికారం అందుకోవటం అనే అవసరం తీరాక ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అవసరాలు వచ్చాయి. మళ్లీ అవే పార్టీలు, అదే నేతలు చెయ్యి కలిపి ప్రజల ముందుకొచ్చారు. అవకాశవాద రాజకీయానికి అచ్చమైన అర్థం మేమే అన్నారు. గతంలో ఇచ్చిన హామీల విషయంలో కనీసం సంజాయిషీ కూడా ఇవ్వలేదు. 2014లో ఇవే పార్టీలు, ఇదే నేతలు, ఇదే కూటమి చెప్పిందేంటో చేసిందేంటో 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు పూర్తిగా గుర్తుంది. అందుకే అనైతిక పొత్తుకి ప్రజల మద్దతు కరువైంది. ఈ కూటమి కుట్రలను, కుతంత్రాలను బస్సు యాత్రలో బద్దలు చేరున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో పేదరికం గణనీయంగా తగ్గింది. పేదలతో పాటు మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో మెరుగైన మార్పులొచ్చాయి. పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ప్రజల ముంగిటికే పాలన వచ్చింది. ఇన్ని అద్భుతాలు ఏపీలో జరిగినా రాష్ట్రాన్ని పీడలా పట్టి పీడుస్తున్న అంశాలు 2 ఉన్నాయి. ఒకటి చంద్రబాబు, 2 ఎల్లో మీడియా. పచ్చముఠా చేతి నుంచి అధికారం జారిపోవటం జీర్ణించుకోలేని రామోజీరావు, రాధాకృష్ణ నిత్యం నికృష్టపు రాతలతో, దగుల్బాజీ కథనాలతో జగన్ పాలనపై విషం కక్కుతున్నారు. ఏపీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయినా పర్వాలేదు, అర్జెంటుగా పచ్చమంద చేతికి అధికారం దక్కాలన్నదే రామోజీరావు తపన. మళ్లీ చంద్రబాబు సీఎం కావాలి. స్కాముల మీద స్కాములు చేసి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగాలి. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగాలి. పచ్చముఠాకి కాసుల పంట పండాలి. ఇదొక్కటే రామోజీరావు, రాధాకృష్ణలకు కావాల్సింది. పాత్రికేయం ముసుగులో ఏపీ ప్రయోజనాలను శపిస్తున్న ఈ దగాకోరుల కుట్రలు, కుతంత్రాలను కూడా బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తారు జగన్మోహన్ రెడ్డి. అసలు టీడీపీతో పొత్తుకి బీజేపీ ఎందుకు అంగీకరించింది, ఎలా అంగీకరించింది? ఈ ప్రశ్నలకు చిన్న పిల్లలకు కూడా సమాధానాలు తెలుసు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నుంచి బీజేపీ పెద్దల కరుణా కటాక్షాల కోసం పాహిమాం అంటూనే ఉన్నారు చంద్రబాబు.
బీజేపీతో స్నేహం కోసం ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. చంద్రబాబు ఎంతటి నయవంచకుడో తెలుసు కాబట్టి దగ్గరకు కూడా రానివ్వలేదు బీజేపీ అధిష్టానం. స్కిల్ స్కామ్ లో జైలు పాలైన తర్వాత చంద్రబాబుకు తన భవిష్యత్ ఏంటో పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఎన్నికల్లో గెలిచేది లేదని స్పష్టంగా తెలిసినా కేవలం కేసుల భయంతో ఢిల్లీలో కాళ్ల బేరాలు చేసి పొత్తుకి ఒప్పుకోమని అమిత్ షా, మోదీల ముందు సాగిలపడ్డారు చంద్రబాబు. ఏపీలో కాస్తైనా ఓట్ల శాతం పెరుగుతుందన్న ఒకే ఒక్క ఆశతో టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకుంది. ఇంకా ఎన్నికలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే తన వెన్నుపోటు బుద్ధిని చంద్రబాబు ఎలా ప్రదర్శించారో చూడండి. చూశారుగా, 5 ఏళ్లుగా బీజేపీ నేతలను శరణు వేడుతూ కాషాయ కండువాలు చీకొట్టినా ఛాన్న పట్టించుకోకుండా ఢిల్లీలో కాళ్ల వేళ్ల పడి బీజేపీని పొత్తుకు ఒప్పించారు చంద్రబాబు. ఎన్నికలు కాకముందే తన దగాకోరు బుద్ధిని బయటపెట్టారు. బీజేపీనే మాతో పొత్తు పెట్టుకో బాబు, కరుణించు బాబు అంటూ చంద్రబాబు వెంట పడిందట. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు చంద్రబాబు ఎంతటి నయవంచకుడో చెప్పటానికి. ఇలాంటి చంద్రబాబుకి మళ్లీ అధికారాన్ని ఇస్తే ఏపీ శాశ్వత అంధకారంలోకి వెళ్లిపోవటం ఖాయం. ఈ నయవంచక రాజకీయ నేతల కుట్రలను, కుతంత్రాలను, ఎల్లో మీడియా పన్నాగాలను బస్సు యాత్రతో ప్రజల ముందు బట్టబయలు చేయనున్నారు వైఎస్ జగన్. అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రజలు ఎటువైపు ఉండాలన్న రూట్ మ్యాప్ ని తన బస్సు యాత్రతో చూపిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.